ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ మనస్సు ఇతరత్ర పోకూడదండి. ఇది అనన్య చూడండి, భక్తి అనేది అందరికీ ఉన్నది, కానీ అనన్య భక్తి లేదు. అనన్య అంటే ఏమి చెప్పండి? అన్యం అంటే ఇతరమైనటువంటి దృశ్య వస్తువులు గురించి చింతన చేయటం వదిలిపెట్టేయాలి. ఏ ధ్యేయం మీద మనస్సు నిలకడగా ఉన్నదో, దేని గురించి వారు జపం చేస్తున్నారో, దేని గురించి వారు లక్ష్యం పెట్టుకున్నారో అది మాత్రం తప్ప ఇంకా ఏది ఉండకూడదు. దీని పేరు అనన్య భక్తి అంటారు. చూడండి, ఇష్ట దైవం అంటారు. చూడండి, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇష్టదైవం మీకు రాముడు, వారి కృష్ణుడు, వీరికి శివుడు, వారికి ఇంకొక దేవుడు, దేవి, గణపతి, సూర్యుడు, ఇట్లా అనేక మందికి అనేక ఇష్టదైవాలు ఉంటాయి. వారి మంత్రం చక్కగా జపం చేసుకోండి. అనన్యమైనటువంటి ఇతరమైనటువంటిది ఏ సంకల్పం మనస్సుకి రానేయకూడదండి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమండి. దానివల్ల ఏమిటంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి. సరే, ఇప్పుడు సూర్యకిరణములు ప్రసరిస్తున్నాయండి. దాంట్లో శక్తి ఉన్నది, కానీ అది ప్రకటింపబట్టలేదు. ఎందుకంటే పరిపరి విధములుగా ఉన్నాయి కిరణములు. అక్కడో కిరణం, ఇక్కడో కిరణం. ఒక లెన్స్ పెట్టండి, లెన్స్ పెడితే అన్ని కిరణములు ఒక్క చోట కన్వర్జ్ అవుతాయండి. ఏకాగ్రంగా ఉంటే ఒక చొక్క ఏర్పడుతుంది. కింద ఒక పేపర్ పెట్టండి, ఇక్కడ లెన్స్ పెట్టి సూర్యప్రకాశంలో లెన్స్ కింద కాగితం పెట్టండి. ఇట్ విల్ బర్న్ అవే ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఒక 2 నిమిషాల్లో అది కాలిపోతుందండి. వెర్ ఈజ్ ది బర్నింగ్ కెపాసిటీ చెప్పండి? కిరణములో ఉన్నది, ఆ శక్తి ఉన్నది, కానీ విచ్ఛిన్నంగా పరిపరి విధములుగా పోయినందువల్ల ఆ శక్తి ప్రకటింపబట్టలేదు. అదేవిధంగా మనస్సు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయండి. ఏకాగ్రంగా ఉన్నప్పుడు అండి ఎటువంటి అద్భుతమైన ఫలితం కలుగుతున్నది నేను నోటితో చెప్పడం కాదు, ప్రతి వారు కూడా అనుభవించి చూడవలసింది అంశం. ఏకాగ్రంగా ఉండి ఇతరమైనటువంటిది ఏది దిశశ్చనవలోకయన్, దిక్కులు చూడటం కానీ ఇతర సంకల్పములు కానీ ఏది మనస్సుకి రాకూడదన్నది. ఈ ఏకాగ్రత విషయంలో కూడా ఒక చిన్న దృష్టాంతం చెప్తా.